హాయ్ ఎవ్రీవన్. ఇంగ్లీష్లో మాట్లాడడానికి బాగా ఉపయోగపడే టాపిక్ టెన్సెస్. అన్ని రకాల టెన్సెస్ను ఈ ఒక్క వీడియోలో మీకు తెలియజేయబోతున్నాను. 12 వీడియోలు, 12 టెన్సెస్. వీటిని షూట్ చేయడానికి నాకు 12 వారాలు పట్టింది. కాబట్టి కష్టాన్ని అర్థం చేసుకొని ముందుగానే లైక్ చేయండి, చూశాక నచ్చితే తప్పకుండా షేర్ చేయండి. టెన్సెస్ అనగా కాలము, టైం. ఇవి 3 రకాలు. అవి ప్రజెంట్ టెన్స్, పాస్ట్ టెన్స్, ఫ్యూచర్ టెన్స్. ఈ 3 మెయిన్ టెన్సెస్ మళ్ళీ ఒక్కొక్కటి 4 రకాలుగా వర్గీకరించబడ్డాయి. వీటిని స్టెప్ బై స్టెప్ గా ఒక్కొక్కటిగా క్లియర్ గా తెలుసుకుందాం. ముందుగా సింపుల్ ప్రెజెంట్ టెన్స్. సాధారణంగా సింపుల్ ప్రెజెంట్ టెన్స్ ఈజ్ యూజ్డ్ టు డిస్క్రైబ్ హ్యాబిట్స్, అన్చేంజింగ్ సిచ్యువేషన్స్, జనరల్ ట్రూత్స్ అండ్ ఫిక్స్డ్ అరేంజ్మెంట్స్. అలవాటుగా చేసే పనులు, సాధారణ వాస్తవాలు మనం సింపుల్ ప్రెజెంట్లోనే చెప్పాలి. అలవాటుగా చేసే పనులు ఏంటి, సాధారణ వాస్తవాలు అంటే ఏంటి, కొన్ని ఎగ్జాంపుల్తో చెప్తాను చూడండి. ఫస్ట్ ఇది అర్థం చేసుకోండి, తర్వాత మన ఫార్ములాతో తయారు చేద్దాం. షీ డ్రింక్స్ టీ ఎట్ బ్రేక్ఫాస్ట్. ఇది ఒక అలవాటు. అంతేకాకుండా షీ ఆల్సో వాచెస్ టీవీ ఇన్ ది ఈవినింగ్. అంటే తను రోజు ఛాయ్ తాగడం, సాయంత్రం టీవీ చూడడం రోజువారీ పనులు. ఇవి అలవాటుగా చేసే పనులు. హైదరాబాద్ ఈజ్ ఎ బిగ్ సిటీ. అది వాస్తవం. జువాలజీ ఈజ్ ద స్టడీ ఆఫ్ యానిమల్స్. జువాలజీ అనేది జంతు శాస్త్రము, వాస్తవం. అవి వాస్తవాలు. అన్చేంజింగ్ సిచ్యువేషన్ అంటే మన చేతిలో లేవు, మనం చేంజ్ చేయలేము. సన్ రైజెస్ ఇన్ ది ఈస్ట్. అది అన్చేంజింగ్ సిచ్యువేషన్. అవర్ క్లాస్ స్టార్ట్స్ ఎట్ 10 o'clock. ఇది ఫిక్స్డ్ అరేంజ్మెంట్. ఇక ఫార్ములాకి వద్దాం. ఇక రూల్స్కి వస్తే, ఇక్కడ సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో ఇప్పుడు మీరు సొంతంగా ఒక సెంటెన్స్ తయారు చేయాలి, అది పాజిటివ్లో అన్నప్పుడు దీనికి ఒక ఫార్ములా ఉంది. సబ్జెక్ట్ V1 ఆర్ ఎస్ ఫామ్ ఆర్ ఈఎస్ ఫామ్ ప్లస్ ఆబ్జెక్ట్. అసలు ఈ ఎస్ ఫామ్ ఏంటి, ఈఎస్ ఫామ్ ఏంటి ముందు చూద్దాం. సబ్జెక్ట్ థర్డ్ పర్సన్ సింగులర్గా ఉన్నప్పుడు మళ్ళీ ఇక్కడ మళ్ళీ డౌట్ వస్తుంది. అసలు థర్డ్ పర్సన్ ఏంటి? ఫస్ట్ పర్సన్ ఐ వి, సెకండ్ పర్సన్ యు, థర్డ్ పర్సన్ హీ, షీ, ఇట్, నేమ్. ఇవి సింగులర్స్. థర్డ్ పర్సన్ ప్లూరల్ దే. ఎప్పుడైతే థర్డ్ పర్సన్ సింగులర్ హీ, షీ, ఇట్, నేమ్ వస్తే అప్పుడు వర్బ్కి ఎస్ ఫామ్ లేదా ఈఎస్ ఫామ్ కానీ చేర్చాలి. ఎప్పుడు ఈఎస్ వాడాలి, మరి ఎప్పుడు ఎస్ వాడాలి? ఏ వర్బ్ ఫామ్ అయితే ఓతో చివరన ఎండ్ అవుతుందో ఈఎస్తో రాయాలి. ఉదాహరణకు డూ ఉందనుకోండి, ఐ డూ, కానీ హీ డజ్, షీ డజ్, దీపా డజ్ అని చెప్పాలి. గో ఉందనుకోండి, ఐ గో, వి గో, యూ గో, కానీ హీ గోస్, షీ గోస్, ఇట్ గోస్, దీపా గోస్, దే గో అని చెప్పాలి. అంటే ఎక్కడ ఈఎస్ వాడుతున్నాము? హీ, షీ, ఇట్, నేమ్ దగ్గర, థర్డ్ పర్సన్ సింగులర్ దగ్గర. ఏ వర్బ్ అయితే చివరన సిహెచ్ తోని ఎస్ఎస్ తోనో ఎండ్ అవుతుందో దానికి కూడా ఈఎస్ కలపాలి. పాస్ ఉందనుకోండి, PASS, ఐ పాస్, వి పాస్, యూ పాస్, లేకిన్ హీ పాసెస్, షీ పాసెస్, ఇట్ పాసెస్. పుష్ ఉంది, ఐ పుష్, వి పుష్, యూ పుష్, హీ పుషెస్, షీ పుషెస్, ఇట్ పుషెస్. క్యాచ్, ఐ క్యాచ్, వి క్యాచ్, యూ క్యాచ్, హీ క్యాచెస్, షీ క్యాచెస్, ఇట్ క్యాచెస్, రాహుల్ క్యాచెస్, దే క్యాచ్. ఈ విధంగా థర్డ్ పర్సన్ సింగులర్లో సిహెచ్తో కానీ ఎస్ఎస్తో కానీ ఎండ్ అయినప్పుడు మనము ఈఎస్ అనేది వాడుతున్నాం. రిలాక్స్ ఉంది, ఐ రిలాక్స్, వి రిలాక్స్, యూ రిలాక్స్, హీ రిలాక్సెస్, షీ రిలాక్సెస్. ఐ ఫిక్స్, యూ ఫిక్స్, వి ఫిక్స్, హీ ఫిక్సెస్, షీ ఫిక్సెస్. ఎండింగ్ విత్ వై. ట్రై ఉంది, ఐ ట్రై, వి ట్రై, యూ ట్రై, బట్ హీ ట్రైస్. వై అనేది ఐఈఎస్గా మలచబడింది. షీ ట్రైస్, ఇట్ ట్రైస్, రాహుల్ ట్రైస్, దే ట్రై, క్రై, క్రైస్, ఫ్లై, ఫ్లైస్. ఈ విధంగా వై ఉంటే ఐఈఎస్ గాను, కొన్ని రేర్ కండిషన్స్లో వై వచ్చిందనుకో చివరన ఎస్ మాత్రమే చేరుస్తాం. ఉదాహరణకు సే ఉంది, ఐ సే, వి సే, యూ సే, హీ సేస్, షీ సేస్, ఇట్ సేస్, సాక్షి సేస్, దే సే. ఐ ప్లే, వి ప్లే, యూ ప్లే, హీ ప్లేస్, షీ ప్లేస్, ఇట్ ప్లేస్, రాహుల్ ప్లేస్, దే ప్లే. ఐ డ్రింక్ ఉందనుకోండి, వి డ్రింక్, యూ డ్రింక్, షీ డ్రింక్స్, హీ డ్రింక్స్. నియమాలు, ఇవి రూల్స్. వీటిని ఉపయోగించి మనం సెంటెన్స్ తయారు చేయడానికి ప్రయత్నం చేద్దాం. ఐ స్పీక్ ఇంగ్లీష్. ఇది పాజిటివ్ సెంటెన్స్. ఇది ఐతో మొదలైంది. అదేవిధంగా అన్ని పర్సన్స్తో చెప్పడానికి ప్రయత్నం చేద్దాం. చూడండి, ఎస్ ఫామ్, ఈఎస్ ఫామ్ కూడా మీకు అర్థమవుతుంది. ఐ స్పీక్ ఇంగ్లీష్, వి స్పీక్ ఇంగ్లీష్, యూ స్పీక్ ఇంగ్లీష్, హీ స్పీక్స్ ఇంగ్లీష్, నేహా స్పీక్స్ ఇంగ్లీష్, దే స్పీక్ ఇంగ్లీష్. నేహా స్పీక్స్ ఇంగ్లీష్ అంటున్నాము, దే స్పీక్ ఇంగ్లీష్ అంటున్నాం. అంటే హీ, షీ, ఇట్, నేమ్ వచ్చినప్పుడు థర్డ్ పర్సన్ సింగులర్లో మాత్రమే ఎస్ని మనము చేరుస్తున్నాము.
సింపుల్ ప్రెజెంట్ టెన్స్ నెగిటివ్ ఫార్ములాను ఉపయోగించి ఇప్పుడు నెగిటివ్ సెంటెన్స్ ను ఫ్రేమ్ చేద్దాం. నెగిటివ్ సెంటెన్స్ ఫార్ములా సబ్జెక్ట్ డోంట్ లేదా డజంట్, V1 ప్లస్ ఆబ్జెక్ట్. ఐ డోంట్ స్పీక్ ఇంగ్లీష్. మరి డజ్ ఎవరికి? హీ షీ ఇట్ కోసమే ఐ డోంట్ స్పీక్ అని చెప్తున్నా. ఐ ఫస్ట్ పర్సన్ కాబట్టి డోంట్ యూజ్ చేస్తాను. ఇప్పుడు వీ డోంట్ స్పీక్, చూడండి, యూ డోంట్ స్పీక్. గమనించండి డియర్ వ్యూవర్స్, హీ డజంట్ స్పీక్ అంటున్నా, షీ డజంట్ స్పీక్ అంటున్నా, దీపా డజంట్ స్పీక్, దే డోంట్ స్పీక్. ఇక్కడ చూడండి, థర్డ్ పర్సన్ సింగులర్ వచ్చినప్పుడు మాత్రమే ఈ డజంట్ అనేది రాస్తాము. పాజిటివ్ సెంటెన్స్ తెలుసుకున్నాము, నెగిటివ్ సెంటెన్స్ ఎలా ఫ్రేమ్ చేసుకోవాలో చేసుకున్నాం. ఐ స్పీక్ ఇంగ్లీష్ పాజిటివ్ సెంటెన్స్, ఐ డోంట్ స్పీక్ ఇంగ్లీష్ అనేది నెగిటివ్ సెంటెన్స్. ఇప్పుడు ఇంటరాగేటివ్ సెంటెన్స్ ఎలాగో చూద్దాం. ఇంటరాగేటివ్ సెంటెన్స్ లో అంటే క్వశ్చన్ అడగాలి, ఎవరైనా ప్రశ్నించాలి అన్నప్పుడు డూ లేదా డజ్ అనేది ముందుగా రాసి దాని తర్వాత సబ్జెక్ట్ ప్లస్ V1 ప్లస్ ఆబ్జెక్ట్ అండ్ క్వశ్చన్ మార్క్. ఉదాహరణకు డూ ఐ స్పీక్ ఇంగ్లీష్, నేను ఇంగ్లీష్లో మాట్లాడగలనా? మీరు ఇంగ్లీష్లో మాట్లాడగలరా? డూ యూ స్పీక్ ఇంగ్లీష్, ఆమె ఇంగ్లీష్లో మాట్లాడగలదా? డస్ షీ స్పీక్ ఇంగ్లీష్, అతను ఇంగ్లీష్లో మాట్లాడగలరా? డస్ హీ స్పీక్ ఇంగ్లీష్, వారు ఇంగ్లీష్లో మాట్లాడగలరా? డూ దే స్పీక్ ఇంగ్లీష్. ఇక్కడ డస్ యూజ్ చేస్తున్నాము ఓన్లీ థర్డ్ పర్సన్ సింగులర్ అన్నప్పుడు మాత్రమే, మిగతా అన్నిటికీ డూ మాత్రమే యూజ్ చేస్తున్నాం. ఈ విధంగా పాజిటివ్ సెంటెన్సెస్ను, నెగిటివ్ సెంటెన్సెస్ను, ఇంటరాగేటివ్ సెంటెన్స్ను సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో తయారు చేయాలి. మీరు సొంతగా అనుకుంటే ఈ ఫార్ములాను మీరు నేర్చుకోవాల్సిందే. Present continuous tense is used to describe actions that happening right now at the moment of while we are talking. For example, they are playing in the ground. She is running on the road. ఆమె ఇప్పుడు మన కళ్ళ ఎదుటనే రోడ్ మీద పరిగెడుతున్నది. ఈ యాక్షన్స్ అన్నీ ఇప్పుడు మన కళ్ళ ముందు మనం మాట్లాడుతున్నప్పుడు జరుగుతున్నవి కాబట్టే ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్ ను యూజ్ చేస్తున్నాం. ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్ యొక్క ఫార్ములా చాలా సులువు. సబ్జెక్ట్ తర్వాత హెల్పింగ్ వర్బ్స్. ఇక్కడ హెల్పింగ్ వర్బ్స్ యామ్, ఈజ్, ఆర్. సబ్జెక్ట్ ఏదైతే సబ్జెక్టుకు సరిపడా హెల్పింగ్ వర్బ్ ను మనము తీసుకోవాలి. ఉదాహరణకు సబ్జెక్ట్ నేమ్ అయి ఉంటే రాహుల్ ఈజ్ అని వాడాలి. మన ప్రొనౌన్స్ ఐ, వి, యూ, హీ, షీ, ఇట్, దే వచ్చినప్పుడు ఐ వస్తే యామ్ గా, వి, ఆర్ అని హెల్పింగ్ వర్బ్ ని యూజ్ చేస్తాం. యూ ఆర్ అని, హీ ఈజ్, షీ ఈజ్, ఇట్ ఈజ్, దే ఆర్ అని హెల్పింగ్ వర్బ్స్ మనము యూజ్ చేయవలసి ఉంటుంది. ఈ రకంగా హెల్పింగ్ వర్బ్ ను మనము సబ్జెక్ట్ కు సరిపడా సెలెక్ట్ చేసుకోవాలి. ఎగ్జాంపుల్, షీ ఈజ్ రన్నింగ్ ఆన్ ద రోడ్. ఇక్కడ షీ సబ్జెక్ట్, షీ థర్డ్ పర్సన్ సింగులర్ కాబట్టి మనము హెల్పింగ్ వర్బ్ యామ్, ఈజ్, ఆర్ లో ఈజ్ తీసుకున్నాం. V1 రన్ ప్లస్ ING, రన్నింగ్ ఆన్ ద రోడ్ ఆబ్జెక్ట్. ఓకే, షీ ఈజ్ రన్నింగ్ ఆన్ ద రోడ్ మన ఒక పాజిటివ్ సెంటెన్స్. ఈ సెంటెన్స్ ను ఐ, వి, యూ, హీ, షీ, ఇట్, దే తో చెప్పాల్సి వచ్చినప్పుడు ఐ యామ్ రన్నింగ్ ఆన్ ద రోడ్, వి ఆర్ రన్నింగ్ ఆన్ ద రోడ్, యూ ఆర్ రన్నింగ్ ఆన్ ద రోడ్, హీ ఈజ్ రన్నింగ్ ఆన్ ద రోడ్, షీ ఈజ్ రన్నింగ్ ఆన్ ద రోడ్, it is running on the road, Shruti is running on the road, they are running on the road. ఇక ఈ పాజిటివ్ సెంటెన్స్ ను నెగిటివ్ గా మార్చడానికి మనకు సబ్జెక్ట్, హెల్పింగ్ వర్బ్ ప్లస్ నాట్ ప్లస్ V1 ప్లస్ ING ప్లస్ ఆబ్జెక్ట్. ఈ రకంగా ఈ ఫార్ములాతో మనం నెగిటివ్ సెంటెన్స్ ను తయారు చేసుకోవచ్చు. షీ ఈజ్ నాట్ రన్నింగ్ ఆన్ ద రోడ్. అదేవిధంగా ఐ, వి, యూ, హీ, షీ, ఇట్, దే నేమ్తో చెప్పాల్సి వచ్చినప్పుడు ఐ ఆమ్ నాట్ రన్నింగ్ ఆన్ ద రోడ్, వి ఆర్ నాట్ రన్నింగ్ ఆన్ ద రోడ్, యూ ఆర్ నాట్ రన్నింగ్ ఆన్ ద రోడ్, హీ ఈజ్ నాట్ రన్నింగ్ ఆన్ ద రోడ్, షీ ఈజ్ నాట్ రన్నింగ్ ఆన్ ద రోడ్, ఇట్ ఈజ్ నాట్ రన్నింగ్ ఆన్ ద రోడ్, దే ఆర్ నాట్ రన్నింగ్ ఆన్ ద రోడ్. ఐ ఆమ్ నాట్ ను ఐ ఆమెంట్ గాను, వి ఆర్ నాట్ ను వి ఆరింట్ గాను, యూ ఆర్ నాట్ ను యూ ఆరింట్ గాను, హీ ఈజ్ నాట్ ను హీ ఈజింట్ గాను, షీ ఈజింట్ గాను, ఇట్ ఈజింట్ గాను, శృతి ఈజింట్ గాను, దే ఆరింట్ గాను చెప్పాలి. ఇప్పుడు ఈ సెంటెన్స్ను అఫర్మేటివ్ సెంటెన్స్ గాను, ఇంటరాగేటివ్ సెంటెన్స్ గాను మార్చడానికి వీటి ఫార్ములాను ఫస్ట్ హెల్పింగ్ వర్బ్ను రాయాలి. యామ్, ఈజ్, ఆర్లో ఏదైనా సరిపడా హెల్పింగ్ వర్బ్ రాసుకొని ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ V1 ప్లస్ ING అండ్ క్వశ్చన్ మార్క్. ఈజ్ షీ రన్నింగ్ ఆన్ ద రోడ్, ఈజ్ షీ రన్నింగ్ ఆన్ ద రోడ్ అనే సెంటెన్స్ను ఐ, వి, యూ, హీ, షీ, ఇట్, దే తో చెప్పడానికి ప్రయత్నం చేద్దాం. యామ్ ఐ రన్నింగ్ ఆన్ ద రోడ్, ఆర్ వి రన్నింగ్ ఆన్ ద రోడ్, ఆర్ యూ రన్నింగ్ ఆన్ ద రోడ్, ఈజ్ హీ రన్నింగ్ ఆన్ ద రోడ్, ఈజ్ షీ రన్నింగ్ ఆన్ ద రోడ్, ఈజ్ ఇట్ రన్నింగ్ ఆన్ ద రోడ్, ఆర్ దే రన్నింగ్ ఆన్ ద రోడ్. ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ ను ప్రస్తుతం జరుగుతున్న విషయాలను చెప్పడానికి మాత్రమే కాకుండా
ఇదివరకే ప్లాన్ చేసుకున్న విషయాలను చెప్పడానికి కూడా మనము యూజ్ చేస్తాం. యాక్షన్ దట్ ఆల్రెడీ ప్లాన్డ్. మై ఫ్రెండ్ ఈజ్ ట్రావెలింగ్ టు చెన్నై నెక్స్ట్ వీక్. నా మిత్రుడు వచ్చే వారము చెన్నైకు వెళ్తున్నాడు. ఇది ప్రీ ప్లాన్డ్. యాక్షన్ ప్లాన్డ్ బిఫోర్, ముందుగానే ప్లాన్ చేసుకున్నాం. ఈ విషయాన్ని కూడా మనము ప్రెజెంట్ కంటిన్యూస్ లోనే చెప్పాలి. హీ ఈజ్ గోయింగ్ టుమారో. హీ హ్యాస్ బాట్ హిస్ ట్రైన్ టికెట్. అతను రేపు వెళ్తున్నాడు, టికెట్ కూడా తెచ్చుకున్నాడు. రేపటి విషయము, రేపటికి సిద్ధపరచుకున్న విషయాన్ని, ఆ వెళ్తున్న విషయాన్ని మనము ప్రెజెంట్ కంటిన్యూస్ లోనే చెప్పాలి. వి ఆర్ హ్యావింగ్ ఎ స్టాఫ్ మీటింగ్ నెక్స్ట్ మండే. నెక్స్ట్ మండే జరగబోయే మీటింగ్ ని కూడా వి హ్యావింగ్ ఎ స్టాఫ్ మీటింగ్ నెక్స్ట్ మండే అని జరగబోయే ప్రీ ప్లాన్డ్, యాక్షన్ ప్లాన్డ్ బిఫోర్ సెక్షన్ లో, అంటే ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్ లో మనము చెప్తున్నాం. అంతేకాకుండా రోజు రోజుకి మారే విషయాలను కూడా ఇందులో చెప్తాం. అంటే ఫర్ చేంజింగ్ సిచ్యువేషన్స్ ను కూడా ఇందులో చెప్తాం. ఉదాహరణకు, యు ఆర్ గెటింగ్ మోర్ అండ్ మోర్ ఇంపేషెంట్ ఎవ్రీడే. రోజు రోజుకి మీరు ఓర్పు లేకుండా, సహనం లేకుండా అయిపోతున్నారు. యు ఆర్ గెటింగ్ టాలర్ అండ్ టాలర్ ఎవ్రీడే. ద క్లైమేట్ ఈస్ గెటింగ్ హాటర్ ఈచ్ ఇయర్. ఈ విధంగా ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్ ను ప్రస్తుతం జరుగుతున్న విషయాలను చెప్పడానికి, ఆల్రెడీ ముందుగా ప్లాన్ చేసుకున్న విషయాలను చెప్పడానికి, రోజు రోజుకి మారుతున్న విషయాలను, చేంజింగ్ సిచ్యువేషన్స్ ను తెలియచేయడానికి ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్ ను మనం యూజ్ చేస్తాం. ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్. అసలు ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ అంటే ఏమిటి? ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ ఈజ్ యూస్డ్ టు డిస్క్రైబ్ అన్ యాక్షన్ దట్ హ్యాపెండ్ ఇన్ ద పాస్ట్ బట్ ఇట్ హ్యాస్ ఎ కనెక్షన్ టు ద ప్రెజెంట్. దట్ యాక్షన్ హ్యాస్ అన్ ఎఫెక్ట్ ఆన్ ద ప్రెజెంట్. గతంలో పూర్తయిన పనే, అది ఒక నిమిషం ముందు జరగవచ్చు, ఒక గంట ముందు జరగవచ్చు, ఒక రోజు ముందు జరగవచ్చు, ఒక వారం ముందు జరగవచ్చు, ఒక నెల కింద, ఒక సంవత్సరం కింద. అది ఎప్పుడు జరిగిందో మనకు అవసరం లేదు. వీ డోంట్ కేర్ వెన్ ఇట్ హ్యాపెండ్. అది ప్రెజెంట్ తో సంబంధం కలిగి ఉంటే, ప్రస్తుతంతో దాని ఒక లింక్ కలిగి ఉంటే దానిని ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ లో చెప్తాం. ఎగ్జాంపుల్స్ తో అర్థం చేసుకుందాం. ఐ హ్యావ్ సీన్ ద బాహుబలి మూవీ. బాహుబలి మూవీని నేను చూసేశాను. ఎప్పుడు చూశాను? ఒక గంట క్రితమా, ఒక రోజు క్రితమా, ఒక నెల క్రితమా, ఒక సంవత్సరం క్రితమా అనేది ముఖ్యం కాదు. ఐ హ్యావ్ సీన్ ద బాహుబలి మూవీ అని నేను చెబుతున్నా. ఎందుకంటే అది గతంలో చూసేసిన పని అయినప్పటికీ నేను గతంలో చూసేశాను, కానీ ఆ చూసేసిన విషయము ప్రెజెంట్తో సంబంధం కలిగి ఉన్నది. చూసేసిన పని ప్రెజెంట్ పై ఒక ప్రభావాన్ని చూపిస్తున్నది. అదేంటో చూద్దాం. ఐ నో ద స్టోరీ. ఇది ప్రెజెంట్ సిచ్యువేషన్స్. పాస్ట్లో చూసినప్పటికీ ప్రెజెంట్లో ఇప్పుడు నా మైండ్లో ఆ స్టోరీ అంతా ఉన్నది. ఆ స్టోరీని నేను మీకు వివరించి కూడా చెప్పగలను. ఇదే ప్రెజెంట్ తో ఉన్న లింక్. మరో ఎగ్జాంపుల్ తో దీన్ని అర్థం చేసుకుందాం. ఐ హావ్ లాస్ట్ మై కార్ కీస్. నేను నా కార్ కీస్ ని పోగొట్టుకున్నాను. ఎప్పుడు పోగొట్టుకున్నానో నేను చెప్పట్లేదు. గంట క్రితమా, ఒక రోజు క్రితమా, ఒక సంవత్సరం క్రితమా అని చెప్పట్లేదు, కానీ పోగొట్టుకున్నాను. మరి ప్రెజెంట్ తో సంబంధం ఏమున్నది అంటే, ఐ కాంట్ డ్రైవ్ మై కార్ విదౌట్ దట్ కీ. ఈ విషయము ప్రెజెంట్ తో సంబంధాన్ని కలిగి ఉన్నది. ఆ కీ లేకుండా నేను కార్ని నడపలేను కాబట్టి ఆ యాక్షన్, పాస్ట్ యాక్షన్ ప్రెజెంట్ పైన ఎఫెక్ట్ ను చూపిస్తున్నది. మరో ఎగ్జాంపుల్ చెప్తా చూడండి. ఐ హావ్ ఈటెన్ బ్రేక్ఫాస్ట్. నేను నా బ్రేక్ఫాస్ట్ తినేసాను. మీరు ఇంకేం పెట్టినా నేను తినలేను. అంటే నాకు ఆకలిగా లేకపోవడం, నా కడుపు నిండుగా ఉండటం, మీరు తెచ్చిన మంచి భోజనాన్ని కూడా ఈ పరిస్థితుల్లో నేను తినలేకపోతున్నా. ఇది పాస్ట్ యాక్షన్ ప్రెజెంట్ పై ప్రభావాన్ని కలిగి ఉండటం. మరి ఇంతగా ఉపయోగపడే ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ ఫార్ములాస్ అన్ని మీరు తెలుసుకోవాలి. వాటిని ఉపయోగించి మీ నిత్య జీవితంలో మీరే సొంతగా సెంటెన్సెస్ ను ఫ్రేమ్ చేసుకోగలగాలి. దానికోసం ఈ ఫార్ములాస్ తెలుసుకుందాం. పాజిటివ్ ఫార్ములా సబ్జెక్ట్ ప్లస్ హ్యాజ్ లేదా హ్యావ్ ప్లస్ V3 ప్లస్ ఆబ్జెక్ట్. ఇక్కడ సబ్జెక్ట్ ఏంటో మనకు అందరికీ తెలిసిందే, గత వీడియోస్లో కూడా తెలుసుకున్నాం. హ్యాజ్ ఏంటి, హ్యావ్ ఏంటి, వీటిని ఎప్పుడు ఏ సబ్జెక్ట్ పక్కన ఉపయోగించాలి? ఐ, వి, యు, హీ, షీ, ఇట్, నేమ్, దే సబ్జెక్ట్స్. ఇవి మన సబ్జెక్ట్. ఐ అనేది సింగులర్ అయినప్పటికీ ఐ తర్వాత హ్యావ్ మాత్రమే ఉపయోగించాలి, హ్యాజ్ ఉపయోగించకూడదు. మిగతా సబ్జెక్ట్స్ అన్నీ అవి సింగులర్ అయితే హ్యాజ్ గాను, అవి ప్లూరల్ అయితే హ్యావ్ యూజ్ చేయాలి. ఐ తర్వాత హ్యావ్ మాత్రమే యూజ్ చేయాలి. వి ప్లూరల్ కాబట్టి వి హ్యావ్ యూజ్ చేయాలి. యూ కూడా ప్లూరల్ కాబట్టి యూ హ్యావ్ మాత్రమే యూజ్ చేయాలి. హీ సింగులర్ కాబట్టి హీ హ్యాజ్. షీ సింగులర్ కాబట్టి షీ హ్యాజ్. ఇట్ హ్యాజ్. నేమ్ విజయ్ హ్యాజ్. విజయ్ కూడా థర్డ్ పర్సన్ సింగులర్ కాబట్టి విజయ్ హ్యాజ్ అని యూజ్ చేస్తున్నాము. తర్వాత దే ప్లూరల్ కాబట్టి హ్యావ్ యూజ్ చేయాలి. ఈ రకంగా, ఈ విధంగా హ్యాజ్ను లేదా హ్యావ్ను సెలెక్ట్ చేసుకోవాలి. దాని తర్వాత V3. అసలు V3 ఇది కూడా అర్థం అవ్వాలి. దీనిని థర్డ్ ఫార్మ్ ఆఫ్ ద వర్బ్ అని అంటారని మీకు తెలుసు. దీనికి
పాస్ట్ పార్టిసిపుల్ అని మరొక పేరు కూడా ఉంది. పాస్ట్ పార్టిసిపుల్. సి V1, సా V2, సీన్ V3, లూజ్ లాస్ట్ లాస్ట్, ఈట్ ఏట్ ఈటెన్, కంప్లీట్ కంప్లీటెడ్ కంప్లీటెడ్, విజిట్ విజిటెడ్ విజిటెడ్. ప్రెజెంట్ పర్ఫెక్ట్ లో మనం యూజ్ చేయాల్సింది V3 మాత్రమే. ఫార్ములాను ఎగ్జాంపుల్స్ ను అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. సబ్జెక్ట్ హ్యావ్ లేదా హ్యాజ్ ప్లస్ V3 ప్లస్ ఆబ్జెక్ట్. ఐ హ్యావ్ విజిటెడ్ కేరళ. ఇది పాజిటివ్ ఫార్ములా. సబ్జెక్ట్ అనేది ఐ కాబట్టి ఐ స్పెషల్ కాబట్టి హ్యావ్ ను మాత్రమే యూజ్ చేసాము సింగులర్ అయినప్పటికీ. తర్వాత V3 విజిట్ విజిటెడ్ విజిటెడ్ లో V3 విజిటెడ్ మనం తీసుకున్నాం. ఎక్కడికి వెళ్ళాను? కేరళ. ఐ హ్యావ్ విజిటెడ్ కేరళ. ఇక we have visited Kerala, you have visited Kerala, he has visited Kerala, she has visited Kerala, it has visited Kerala, Vijay has visited Kerala, they have visited Kerala. ఈ విధంగా అన్ని సబ్జెక్ట్స్ తో పాజిటివ్ సెంటెన్స్ ను తయారు చేసుకోగలం. ఇదే ఫార్ములాలో నెగిటివ్ మార్చాలంటే వర్బ్ కంటే ముందు హెల్పింగ్ వర్బ్ తర్వాత మనం నాట్ మెన్షన్ చేయాలి. సబ్జెక్ట్ ప్లస్ హ్యావ్ లేదా హ్యాస్ ప్లస్ నాట్ ప్లస్ V3 ప్లస్ ఆబ్జెక్ట్. I have not visited Kerala. అదే విధంగా we haven't visited Kerala, you haven't visited Kerala, he hasn't visited Kerala, she hasn't visited Kerala, it hasn't visited Kerala, Vijay hasn't visited Kerala, they haven't visited Kerala. ఈ విధంగా అన్ని సబ్జెక్ట్స్ తో నెగిటివ్ సెంటెన్స్ ను కూడా ఫార్ములాను ఉపయోగించి తయారు చేసుకోవచ్చు. ఇక ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ ఇంటరాగేటివ్ ఫార్ములాను చూద్దాం. ముందుగానే హ్యావ్ లేదా హ్యాస్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ V3 ప్లస్ ఆబ్జెక్ట్ అండ్ క్వశ్చన్ మార్క్. ఇంటరాగేటివ్ కాబట్టి ఇంటరాగేటివ్ సెంటెన్స్ కాబట్టి హ్యావ్ ఐ విజిటెడ్ కేరళ కదా, హ్యావ్ వి విజిటెడ్ కేరళ, హ్యావ్ యూ విజిటెడ్ కేరళ, హ్యాజ్ షీ విజిటెడ్ కేరళ, హ్యాజ్ హీ విజిటెడ్ కేరళ, హ్యాజ్ ఇట్ విజిటెడ్ కేరళ, హ్యాజ్ విజయ్ విజిటెడ్ కేరళ, హ్యావ్ దే విజిటెడ్ కేరళ. ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. రాత్రి నుండి పాప ఏడుస్తూనే ఉన్నది. ద బేబీ హ్యాస్ బీన్ క్రయింగ్ సిన్స్ లాస్ట్ నైట్. పొద్దున నుండి వర్షం కురుస్తూనే ఉన్నది. హ్యాస్ బీన్ రైనింగ్ సిన్స్ మార్నింగ్. వారు 2 గంటల నుండి ఆడుకుంటూనే ఉన్నారు. దే హ్యావ్ బీన్ ప్లేయింగ్ ఫర్ 2 hours. ఇటువంటి సెంటెన్సెస్ను ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్లో చెబుతాం. అసలు ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ అంటే ఏంటి, ఎప్పుడు యూజ్ చేయాలి? ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ ఈజ్ యూస్డ్ టు టాక్ అబౌట్ సంథింగ్ దట్ స్టార్టెడ్ ఇన్ ద పాస్ట్ అండ్ ఈజ్ కంటిన్యూయింగ్ ఎట్ ద ప్రెజెంట్ టైం. కొంతకాలం కింద మొదలు పెట్టబడి ఇంకా ఇప్పుడు జరుగుతూ ఉండే సన్నివేశాలను, యాక్షన్స్ను ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్లో చెబుతాం. ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ యొక్క ఫార్ములా సబ్జెక్ట్ హ్యావ్ లేదా హ్యాస్ బీన్ ప్లస్ V1 ప్లస్ ING ఆబ్జెక్ట్. ఈ పాజిటివ్ ఫార్ములాలో హ్యావ్ హ్యాస్ ఆక్సిలరీ వర్బ్స్ ఉన్నాయి. సబ్జెక్ట్ కు సరిపడా ఆక్సిలరీ వర్బ్ ను హ్యావ్ లేదా హ్యాస్ ను తీసుకోవాలి. ఐ హ్యావ్, వీ హ్యావ్, యూ హ్యావ్, హీ హ్యాస్, షీ హ్యాస్, ఇట్ హ్యాస్, శ్రీనివాస్ హ్యాస్, దే హ్యావ్. ఈ రకంగా సరిపడా ఆక్సిలరీ వర్బ్ ను సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత బీన్ V1 ప్లస్ ING ఆబ్జెక్ట్. ఇక్కడ మరో ముఖ్యమైన విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ టైం రిఫరెన్స్ కోసం మనం సిన్స్ లేదా ఫర్ ను యూజ్ చేస్తాం. అసలు ఎప్పుడు సెన్స్ ను ఎప్పుడు ఫర్ ను యూజ్ చేయాలో కూడా తెలుసుకోవాలి. సిన్స్ ను పాయింట్ ఆఫ్ టైం ను తెలియచేయటానికి, కరెక్ట్ స్టార్టింగ్ పాయింట్ ను చెప్పడానికి, టైం లేదా డేట్ ను చెప్పడానికి యూజ్ చేస్తాం. ఉదాహరణకు సిన్స్ 6 o'clock, సిన్స్ మండే, సిన్స్ 15th August, సిన్స్ 1947, సిన్స్ చైల్డ్హుడ్. అదేవిధంగా ఫర్ ను పీరియడ్ ఆఫ్ టైం ను చెప్పడానికి యూజ్ చేస్తాం. ఫర్ 10 minutes, ఫర్ an hour, ఫర్ 1 day, ఫర్ 1 month, ఫర్ 1 week, ఫర్ 1 year. ఉదాహరణకు దే హ్యావ్ బీన్ ప్లేయింగ్ ఫర్ 2 hours. ఫర్ మనము టైం రిఫరెన్స్గా ఫర్ను యూజ్ చేస్తున్నాం ఇక్కడ. దాని తర్వాత 2 hours అని రాశాను. దే హ్యావ్ బీన్ ప్లేయింగ్ ఫర్ 2 hours అనే సెంటెన్స్ను సిన్స్తో చెప్పదలుచుకుంటే 2 గంటల క్రితం ఏ టైం అయితే ఉన్నదో ఆ టైంను మీరు మెన్షన్ చేయవచ్చు. దే హ్యావ్ బీన్ ప్లేయింగ్ సిన్స్ 8 o'clock. ఇదే సేమ్ పాజిటివ్ సెంటెన్స్ను అన్ని సబ్జెక్ట్స్తో ఫ్రేమ్ చేయడానికి ప్రయత్నం చేయండి. ఐ హ్యావ్ బీన్ ప్లేయింగ్ ఫర్ 2 hours. వీ హ్యావ్ బీన్ ప్లేయింగ్ ఫర్ 2 hours. యూ హ్యావ్ బీన్ ప్లేయింగ్ ఫర్ 2 hours. He has been playing for 2 hours. She has been playing for 2 hours. Nitish has been playing for 2 hours. It has been playing for 2 hours. They have been playing for 2 hours. ఇక నెగటివ్ ఫార్ములాకి వద్దాం.
ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ యొక్క నెగటివ్ ఫార్ములాలో హ్యావ్ హ్యాస్ తర్వాత నాట్ ను చేర్చాలి. దే హ్యావెంట్ బీన్ ప్లేయింగ్ ఫర్ 2 hours. వారు 2 గంటల నుండి ఆడుకోవట్లేదు. ఐ హ్యావెంట్ బీన్ ప్లేయింగ్ ఫర్ 2 hours. We haven't been playing for 2 hours. You haven't been playing for 2 hours. He hasn't been playing for 2 hours. She hasn't been playing for 2 hours. It hasn't been playing for 2 hours. Nitish hasn't been playing for 2 hours. ఇదే విధంగా పాజిటివ్ నెగటివ్ సెంటెన్సెస్ తో పాటు ఇంటరాగేటివ్ సెంటెన్స్ ను తయారు చేయడానికి వీటి ఫార్ములా కోసం ముందుగానే హ్యాజ్ లేదా హ్యావ్, తర్వాత సబ్జెక్ట్, తర్వాత బీన్, తర్వాత V1 ప్లస్ ING, తర్వాత ఆబ్జెక్ట్ క్వశ్చన్ మార్క్. టైం రిఫరెన్స్ కోసం మీరు సిన్స్ లేదా ఫర్ యూజ్ చేసుకోవచ్చు. హ్యావ్ దే బీన్ ప్లేయింగ్ ఫర్ 2 hours క్వశ్చన్ మార్క్. హ్యావ్ ఐ బీన్ ప్లేయింగ్ ఫర్ 2 hours. హ్యావ్ యూ బీన్ ప్లేయింగ్ ఫర్ 2 hours. 2 గంటల నుంచి మీరు ఆడుకుంటూనే ఉన్నారా? హ్యాజ్ హీ బీన్ ప్లేయింగ్ ఫర్ 2 hours. హ్యాజ్ షీ బీన్ ప్లేయింగ్ ఫర్ 2 hours. హ్యాజ్ ఇట్ బీన్ ప్లేయింగ్ ఫర్ 2 hours. హ్యాజ్ నితీష్ బీన్ ప్లేయింగ్ ఫర్ 2 hours. అసలు సింపుల్ పాస్ట్ టెన్స్ అంటే ఏమిటి? ఎప్పుడు, ఎక్కడ, ఎలా కరెక్ట్గా యూజ్ చేయాలి? ద సింపుల్ పాస్ట్ టెన్స్ ఈజ్ యూజ్ టు టాక్ అబౌట్ ఏ కంప్లీటెడ్ యాక్షన్ ఇన్ ఏ టైమ్ బిఫోర్. నా అయిపోయిన పనులను ఈ సమయానికంటే ముందు జరిగి ఉండాలి. అలాంటి సిచ్యువేషన్స్ని, అలాంటి పనులను, సెంటెన్సెస్ను ఫ్రేమ్ చేయడానికి సింపుల్ పాస్ట్ టెన్స్ని యూజ్ చేస్తాం. ఉదాహరణకు ఐ హ్యాడ్ ఎ హెడేక్ లాస్ట్ నైట్. రాత్రి నాకు తలపోటుగా ఉండే. ఐ డిడ్ మై వర్క్ ఎస్టర్డే. నా పనిని నేను నిన్నే పూర్తి చేశాను. ఐ వాజ్ ఇన్ విజయవాడ లాస్ట్ ఇయర్. గత సంవత్సరం నేను ఎక్కడ ఉన్నానో తెలియజేస్తున్నాను. ఇలా జరిగిపోయిన విషయాలను గ్రామటికల్ మిస్టేక్స్ లేకుండా పర్ఫెక్ట్గా చెప్పడానికి సింపుల్ పాస్ట్ టెన్స్ యొక్క ఫార్ములాస్ మనము తెలుసుకోవాల్సిందే. ముందుగా అఫర్మేటివ్ ఫార్ములా, సబ్జెక్ట్ V2 ఆబ్జెక్ట్. ఎగ్జాంపుల్తో ఈ ఫార్ములాను అర్థం చేసుకుందాం. ఐ ఏట్ ఏ శాండ్విచ్ ఫర్ లంచ్. సబ్జెక్ట్ ఐ, V2 ఏట్, ఆబ్జెక్ట్ శాండ్విచ్. ఈ పాజిటివ్ ఫార్ములాను అన్ని సబ్జెక్ట్స్తో ఫ్రేమ్ చేయడానికి ప్రయత్నం చేయండి, లేదా స్క్రీన్ షాట్ తీసుకొని నేర్చుకునే ప్రయత్నం చేయండి. అదేవిధంగా రూల్ ఫర్ నెగిటివ్ ఫార్మ్ ఇన్ ద సింపుల్ పాస్ట్. నెగిటివ్ ఫార్ములాలో సబ్జెక్ట్ డిడ్ ప్లస్ నాట్ ప్లస్ V1 ఆబ్జెక్ట్. ఇందాక మనం పాస్ట్ టెన్స్ అంటే V2 రాసాము పాజిటివ్ ఫార్ములాలో. నెగిటివ్ ఫార్ములాలో దీని రూల్ ప్రకారము డిడింట్ తర్వాత V1 మెన్షన్ చేయాలి. ఐ డిడింట్ ఈట్ ఏ శాండ్విచ్ ఫర్ లంచ్. అదేవిధంగా ద ఫార్ములా ఫర్ ఆస్కింగ్ ఏ క్వశ్చన్ ఇన్ ద సింపుల్ పాస్ట్ టెన్స్, ముందుగా డిడ్, తర్వాత సబ్జెక్ట్, తర్వాత V1 ఆబ్జెక్ట్ ప్లస్ క్వశ్చన్ మార్క్. డిడ్ ఐ ఈట్ ఏ శాండ్విచ్ ఫర్ లంచ్? పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ అంటే ఏమిటి? Past continuous tense is used to talk about those actions that were happening for a particular time in the past. గతంలో జరుగుతూ ఉన్న పనులను చెప్పడానికి పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ ను యూజ్ చేస్తాం. ఉదాహరణలతో అర్థం చేసుకునడానికి ప్రయత్నం చేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్, మీకు బాగా నచ్చిన వారు మీ ఇంటికి వారం క్రితం వచ్చారు. నిన్న వారు తిరిగి వెళ్ళిపోయారు. ఈరోజు వారి గురించి మీరు మాట్లాడుకుంటున్నారు. నిన్న ఈ టైంలో వారు నాతో మాట్లాడుతూ ఉన్నారు. దే వర్ టాకింగ్ టు మీ బై దిస్ టైమ్ ఎస్టర్డే. మరో ఎగ్జాంపుల్ చూద్దాం. లీజా వాజ్ రైటింగ్ ది ఎగ్జామ్ ఎట్ 12 PM ద డే బిఫోర్ ఎస్టర్డే. మొన్న లీజా 12 గంటలకు ఎగ్జామ్ రాస్తూ ఉండెను. ఈ ఎగ్జాంపుల్ తో మీరు ఇంకా క్లియర్ అవ్వచ్చు. Yesterday it was raining while we were at ground. మేము నిన్న గ్రౌండ్ లో ఉన్నప్పుడు వర్షం పడుతూ ఉండెను. గతంలో జరుగుతూ ఉన్న విషయాలను చెప్పడానికి పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ యూజ్ చేస్తాం. మరి ఇలాంటి పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ సెంటెన్సెస్ ను మీరే సొంతగా తయారు చేసుకోవాలి అంటే వీటి ఫార్ములాస్ మీకు తెలియాలి. ద పాజిటివ్ ఫార్ములా ఫర్ పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ ఈస్ సబ్జెక్ట్ వాజ్ లేదా వర్ ప్లస్ V1 ప్లస్ ING ప్లస్ ఆబ్జెక్ట్. ఇక్కడ సబ్జెక్ట్ సింగులర్ అయితే మనం సెంటెన్స్ లో వాజ్ యూజ్ చేస్తాం. ఒకవేళ సబ్జెక్ట్ ప్లూరల్ అయితే సెంటెన్స్ లో మనం వర్ అనే హెల్పింగ్ వర్బ్ ను యూజ్ చేస్తాం. తర్వాత వర్బ్ యొక్క బేస్ ఫామ్ V1 ప్లస్ ING, తర్వాత ఆబ్జెక్ట్. ఉదాహరణకు షీ వాజ్ స్టడీయింగ్ ఫర్ ఎగ్జామ్ ఎట్ 11 PM లాస్ట్ నైట్. రాత్రి 11 గంటలకు తను ఎగ్జామ్ కోసం చదువుతూ ఉండెను. ఇక్కడ సబ్జెక్ట్ సింగులర్ కాబట్టి వజ్ అని హెల్పింగ్ వర్బ్ ను యూజ్ చేసాం. ఒకవేళ ప్లూరల్ సబ్జెక్ట్ అయ్యి ఉంటే అక్కడ వజ్ కు బదులుగా వర్ యూజ్ చేయాలి. ఒకవేళ లేదు తను 11 గంటలకి చదువుకోవట్లేదు, టీవీ చూస్తున్నది అని నెగిటివ్ సెంటెన్స్ ఫ్రేమ్ చేయాలి అనుకోండి. ద నెగిటివ్ ఫార్ములా ఫర్ పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ ఈస్ సబ్జెక్ట్ వజ్ లేదా వర్ ప్లస్ నాట్ V1 ప్లస్ ING ప్లస్ ఆబ్జెక్ట్. ఇక్కడ వజ్ వర్ తర్వాత V1 కంటే ముందు నాట్ ని
చేర్చాము అంతే. పైన పాజిటివ్ సెంటెన్స్ లో షీ వాజ్ స్టడీయింగ్ ఫర్ ఎగ్జామ్ రాసాం కదా, ఇక్కడ షీ వాజంట్ స్టడీయింగ్ ఫర్ ఎగ్జామ్ అని చెప్పాలి. వాజ్ నాట్ ను వజంట్ గాను, వర్ నాట్ ను వరింట్ గాను చెప్తాం. సబ్జెక్ట్ సింగులర్ కాబట్టి వాజ్ యూజ్ చేస్తాం. అదే విధంగా సబ్జెక్ట్ ప్లూరల్ అయితే ప్లూరల్ హెల్పింగ్ వర్బ్ వర్ యూజ్ చేయాలి. ఒకవేళ మీరే అమ్మాయిని క్వశ్చన్ అడగాలనుకుంటున్నారు, ఇంటరాగేటివ్ ఫార్ములా ముందుగా వాజ్ లేదా వర్ ప్లస్ సబ్జెక్ట్ V1 ing ఆబ్జెక్ట్ and question mark. Were you watching TV at 11 PM last night? Past perfect tense ante emiti? Past perfect tense is used to describe an action that happened before another action in the past. రెండు పనులు జరిగినప్పుడు జరిగిన రెండిట్లో ఏ పని ముందుగా జరిగిందో చెప్పాల్సిన ఆవశ్యకత వచ్చినప్పుడు పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ ను యూజ్ చేస్తాం. ఉదాహరణకు ద ట్రైన్ హ్యాడ్ లెఫ్ట్ వెన్ ఐ రీచ్ ద రైల్వే స్టేషన్. ఈ సెంటెన్స్ లో రెండు యాక్షన్స్ ఉన్నాయి, ఒకదాని తర్వాత ఒకటి జరిగాయి పాస్ట్ లో. ఒకటి ట్రైన్ వెళ్ళిపోవడం, రెండవది నేను రైల్వే స్టేషన్ కు చేరుకోవడం. వీటిలో ముందుగా జరిగిన యాక్షన్ ఏంటి? ట్రైన్ వెళ్ళిపోవడం. ద ట్రైన్ హ్యాడ్ లెఫ్ట్ అని చెప్తున్నది ఈ సెంటెన్స్. ఆ తర్వాతే నేను రైల్వే స్టేషన్ కు చేరుకున్నాను. ఎందుకు ఊరెళ్ళలేదు అని రీజన్ అడిగినప్పుడు కరెక్ట్ సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. ఇక్కడ ట్రైన్ వెళ్ళిపోయింది నేను వెళ్ళేటప్పటికే అనే రీజన్ చెప్పాలి మీరు. కాబట్టి ట్రైన్ హ్యాడ్ లెఫ్ట్ అనే పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ ఫార్ములాతో మనం సెంటెన్స్ ఫ్రేమ్ చేసాం. ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాం. హీ హ్యాడ్ గోన్ సమ్వేర్ ఎల్స్ వెన్ ఐ వెంట్ టు హిస్ హౌస్. నేను అతని ఇంటికి వెళ్ళినప్పుడు నేను వెళ్ళకముందే అతను ఎక్కడికో వెళ్ళిపోయాడు. ఈ సెంటెన్స్లో కూడా రెండు సిచ్యువేషన్స్ ఉన్నాయి. ఒకటి నేను అక్కడికి వెళ్ళడం, రెండవది నేను వెళ్ళకముందే అక్కడి నుండి అతను ఎక్కడికో వెళ్ళిపోవడం. ఎందుకు అతనితో మీరు మాట్లాడలేకపోయారు అనే రీజన్ అడిగినప్పుడు హీ హ్యాడ్ గోన్ సమ్వేర్ ఎల్స్ అని చెప్తున్నారు. ఇలాంటి సిచ్యువేషన్స్లో మనకు ఉపయోగపడే పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ యొక్క పాజిటివ్ ఫార్ములా సబ్జెక్ట్ హ్యాడ్ V3 ఆబ్జెక్ట్. ఇక్కడ హ్యాడ్ వాడుతున్నాము, హ్యాడ్ తర్వాత వర్బ్ యొక్క మూడవ రూపం యూజ్ చేస్తున్నాము, యూజ్ చేయాలి. ఈ ఫార్ములా ద్వారా ఒక సెంటెన్స్ ఫ్రేమ్ చేద్దాం. షీ హ్యాడ్ ఈటెన్ మ్యాంగోస్. సబ్జెక్ట్ షీ తర్వాత హ్యాడ్ ప్లస్ వర్బ్ యొక్క మూడవ రూపం ఈట్, ఏట్, ఈటెన్ లో ఈటెన్. షీ హ్యాడ్ ఈటెన్ ఆబ్జెక్ట్ మ్యాంగోస్. షీ హ్యాడ్ ఈటెన్ మ్యాంగోస్. ఇదే సెంటెన్స్ ను మిగతా సబ్జెక్ట్స్ తో కూడా ఫ్రేమ్ చేయాల్సి వచ్చినప్పుడు ఇలా ఫ్రేమ్ చేసుకోవచ్చు. ఒకవేళ పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ లో నెగటివ్ సెంటెన్స్ ఫ్రేమ్ చేయాలి అనుకున్నప్పుడు సబ్జెక్ట్ హ్యాడ్ ప్లస్ నాట్ V3 ఆబ్జెక్ట్. షీ హ్యాడ్ నాట్ ఈటెన్ మ్యాంగోస్. తను మామిడి పళ్ళు తినలేదు. హ్యాడ్ నాట్ ను హ్యాడింట్ గా చెప్పొచ్చు, రాయొచ్చు. షీ హ్యాడింట్ ఈటెన్ మ్యాంగోస్. అదేవిధంగా ఈ నెగటివ్ ఫార్ములాలో మిగతా సబ్జెక్ట్స్ తో కూడా మీరు సెంటెన్సెస్ ఫ్రేమ్ చేసుకోవచ్చు. పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ లో క్వశ్చన్ అడగాలి, ప్రశ్నించాలి అన్నప్పుడు ఈ ఫార్ములాను మీరు యూజ్ చేయండి. ముందుగా హ్యాడ్, తర్వాత సబ్జెక్ట్, తర్వాత V3, తర్వాత ఆబ్జెక్ట్ క్వశ్చన్ మార్క్. హ్యాడ్ షీ ఈటెన్ మ్యాంగోస్. ఈ రకంగా మిగతా సబ్జెక్ట్స్ తో కూడా క్వశ్చన్స్ ఫ్రేమ్ చేయడానికి ప్రయత్నం చేయండి. The past perfect continuous tense is generally used in a sentence to describe actions which started before a particular time in the past and were still in progress up to that time in the past. గతంలో ఒక నిర్ణీత కాలం వరకు జరుగుతూ ఉండి ఆగిపోయిన పనులను చెప్పడానికి పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ ను యూజ్ చేస్తాం. ఒక మంచి ఎగ్జాంపుల్ తో దీన్ని అర్థం చేసుకుందాం. సోఫియా హ్యాడ్ బీన్ స్టడీయింగ్ ఫర్ 3 hours బిఫోర్ షీ వెంట్ టు బెడ్. ఆమె నిద్రపోవటానికి ముందు 3 గంటలు కంటిన్యూస్ గా చదువుతూనే ఉండెను. ఇటువంటి సన్నివేశాలను మనం చెప్పడానికి పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ యొక్క పాజిటివ్ ఫార్ములా మనకు రావాల్సిందే. అది సబ్జెక్ట్ ప్లస్ హ్యాడ్ ప్లస్ బీన్ ప్లస్ V1 ప్లస్ ing ప్లస్ ఆబ్జెక్ట్. ఈజీ ఎగ్జాంపుల్ ను దీనిలో ఇన్కల్కేట్ చేద్దాం. షీ హ్యాడ్ బీన్ వాకింగ్ 5 kilometers a day before she broke her leg. ఈ ఫార్ములాను చూడండి. సబ్జెక్ట్ ఇక్కడ షీ తీసుకున్నాం, హ్యాడ్ కు హ్యాడ్, బీన్ కు బీన్, V1 వాక్, ing వాకింగ్. షీ హ్యాడ్ బీన్ వాకింగ్ 5 kilometers a day. టైం రిఫరెన్స్ గా ఏం చెప్తున్నాము మనము? బిఫోర్ షీ బ్రోక్ హర్ లెగ్. ఇదే విధంగా మిగతా సబ్జెక్ట్స్ తో ఇదే సెంటెన్స్ ను, ఈ పాజిటివ్ ఫార్ములాను ఈ రకంగా మీరు రాసుకోవచ్చు. ఒకవేళ ఇదే సెంటెన్స్ ను మనం నెగిటివ్ గా చెప్పాలి అనుకున్నప్పుడు పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ యొక్క నెగిటివ్ ఫార్ములా కూడా మనకు రావాల్సిందే. అది చాలా సింపుల్. హ్యాడ్ మరియు బీన్ కు మధ్యన నాట్ రాయాలి అంతే. సబ్జెక్ట్ హ్యాడ్ ప్లస్ నాట్, బీన్ V1 ing ఆబ్జెక్ట్,
She hadn't been walking 5 kilometers a day before she broke her leg. ఆమె కాలు విరగక ముందు, కాలు ఫ్రాక్చర్ కాక ముందు అసలు 5 కిలోమీటర్స్ నడిచేదే కాదు అని నెగిటివ్ సెంటెన్స్లో, నెగిటివ్ ఫార్మేట్లో మనము ఈ ఫార్ములాను ఉపయోగించి తయారు చేస్తున్నాం. ఇదే సెంటెన్స్ను మిగతా సబ్జెక్ట్స్లో కూడా మీరు ఇలా తయారు చేసుకోవచ్చు. ఒకవేళ పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్లో క్వశ్చన్ చేయాలి అన్నప్పుడు ఈ ఫార్ములా మీకు రావాల్సిందే. ముందుగా హ్యాడ్, తర్వాత సబ్జెక్ట్, తర్వాత బీన్, తర్వాత V1 ప్లస్ ING ఆబ్జెక్ట్ క్వశ్చన్ మార్క్. హ్యాడ్ షీ బీన్ వాకింగ్ 5 kilometers a day before she broke her leg? తను కాలు విరగక ముందు 5 కిలోమీటర్లు రోజు నడిచేదా అని అడగటానికి ఈ రకంగా ఈ ఫార్ములాను మనము యూజ్ చేస్తున్నాం. ఇదే రకంగా అన్ని సబ్జెక్ట్స్తో మీరు సొంతంగా క్వశ్చన్స్ని కూడా తయారు చేసుకోవచ్చు. అసలు సింపుల్ ఫ్యూచర్ టెన్స్ అంటే ఏమిటి? సింపుల్ ఫ్యూచర్ టెన్స్ ఈజ్ యూజ్డ్ టు డిస్క్రైబ్ యాక్షన్స్ దట్ విల్ హ్యాపెన్ ఇన్ ఫ్యూచర్. భవిష్యత్తులో జరగబోయే పనులన్నింటినీ సింపుల్ ఫ్యూచర్ టెన్స్లోనే చెప్తాం. ఒక నిమిషం తర్వాత, ఒక గంట తర్వాత, 1 డే తర్వాత, 1 వీక్ తర్వాత, 1 మంత్ తర్వాత, 1 ఇయర్ తర్వాత, కొన్ని ఇయర్స్ తర్వాత కూడా అది ఫ్యూచర్ అవుతుంది. ఉదాహరణకు సింపుల్ ఫ్యూచర్ టెన్స్ యొక్క అఫర్మేటివ్ ఫార్ములాను తెలుసుకొని ఒక ఎగ్జాంపుల్ను ఫ్రేమ్ చేయడానికి ప్రయత్నం చేద్దాం. సబ్జెక్ట్ విల్, V1 ఆబ్జెక్ట్. నేను రేపు ఆగ్రా వెళ్తాను. ఐ విల్ గో టు ఆగ్రా టుమారో. సబ్జెక్ట్ ఐ, విల్ V1 గో, ఆబ్జెక్ట్ ఆగ్రా. ఐ విల్ గో టు ఆగ్రా టుమారో. ఇక్కడ విల్ అనే ఆక్సిలరీ వర్బ్ ను మనము యూజ్ చేస్తున్నాం. ట్రెడిషనల్ గ్రామర్ ప్రకారము షల్ ను ఫస్ట్ పర్సన్ సింగులర్ అండ్ ప్లూరల్ తో యూజ్ చేయాలి. విల్ ను మిగతా సబ్జెక్ట్స్ అన్నిటికీ యూజ్ చేయవచ్చు. కానీ అప్డేటెడ్ వర్షన్లో ప్రస్తుతం స్పోకెన్ ఇంగ్లీష్ ప్రకారం అందరూ షల్ కు బదులుగా విల్ నే అన్ని సబ్జెక్ట్స్ తో యూజ్ చేస్తున్నారు. ఐ విల్ గో టు ఆగ్రా టుమారో. ఇది అఫర్మేటివ్ ఫార్ములా, ఇది పాజిటివ్ ఫార్ములా. ఇదే విధంగా సింపుల్ ఫ్యూచర్ టెన్స్ యొక్క నెగటివ్ ఫార్ములాను చూద్దాం. సబ్జెక్ట్ విల్ ప్లస్ నాట్, V1 ఆబ్జెక్ట్. విల్ నాట్ ను వోంట్ గాను, షల్ నాట్ ను షాంట్ గాను షార్ట్ ఫామ్ గా మనం రాసుకోవచ్చు. ఉదాహరణకు ఐ విల్ నాట్ స్టే దేర్ మోర్ దాన్ 2 days. నేను అక్కడ 2 రోజుల కంటే ఎక్కువ ఉండను. సబ్జెక్ట్ ఐ, విల్ నాట్ కు బదులుగా విల్ నాట్ రాశాను. ఐ వోంట్, V1 స్టే. ఐ వోంట్ స్టే దేర్ మోర్ దాన్ 2 days. ఇదే విధంగా సింపుల్ ఫ్యూచర్ టెన్స్ యొక్క ఇంటరాగేటివ్ ఫార్ములాను కూడా చూసేయండి. ముందుగా విల్ లేదా షెల్, తర్వాత సబ్జెక్ట్, తర్వాత V1, తర్వాత ఆబ్జెక్ట్, తర్వాత క్వశ్చన్ మార్క్. ఎగ్జాంపుల్ గా విల్ ఇట్ రెయిన్ టుమారో. రాత్రి ఇద్దరు దోస్తులు మాట్లాడుకుంటున్నారు, రేపు వర్షం పడుతుందా? విల్ ఇట్ రెయిన్ టుమారో. రూల్ ప్రకారం విల్ కు విల్ రాసుకున్నాము, సబ్జెక్ట్ ఇట్ రాసుకున్నాము, V1 రెయిన్. ఇక్కడ మీకు డౌట్ రావచ్చు, రెయిన్ అనేది నౌన్ కూడా, రెయిన్ అనేది వర్బ్ కూడా. ఈ ఎగ్జాంపుల్ లో మాత్రము V1. The future continuous tense is generally used to describe an action that is happening at a certain point in time in the future. భవిష్యత్తులో ఒక నిర్ణీత సమయానికి ఒక పని జరుగుతూ ఉంటుంది అని చెప్పటానికి, అటువంటి సెంటెన్స్ను ఫ్రేమ్ చేయడానికి ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్ను మనము యూజ్ చేస్తాం. ఎగ్జాంపుల్స్తో వీటిని అర్థం చేసుకుందాం. రేపు నేను ఈ టైంకు ఎగ్జామ్ రాస్తూ ఉంటా. ఐ విల్ బీ రైటింగ్ ది ఎగ్జామ్ ఎట్ దిస్ టైమ్ టుమారో. ఎప్పుడు నేను రాయబోతున్నాను ఎగ్జామ్? రేపు. ఎగ్జామ్ రాస్తానా? రాస్తూ ఉంటాను. ఈ ఎగ్జాంపుల్ చూడండి, మీకు చాలా ఈజీగా అర్థమవుతుంది. ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతున్న స్టూడెంట్తో మీరు చెప్పొచ్చు, నెక్స్ట్ ఇయర్ ఈ టైం కల్లా నువ్వు డిగ్రీ చదువుతూ ఉంటావు. యూ విల్ బీ స్టడీయింగ్ డిగ్రీ బై నెక్స్ట్ ఇయర్. ఇటువంటి సెంటెన్సెస్ను మనం సొంతగా తయారు చేసుకోవాలి అంటే ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్ యొక్క అఫర్మేటివ్ ఫార్ములా లేదా పాజిటివ్ ఫార్ములా లేదా రూల్ మనకు రావాల్సిందే. సబ్జెక్ట్ ప్లస్ విల్ బీ ప్లస్ V1 ప్లస్ ING ప్లస్ ఆబ్జెక్ట్. సబ్జెక్ట్ లత తీసుకుందాం, లత. విల్ బీ, లత విల్ బీ. V1 గో తీసుకుంటున్నా, ING. లత విల్ బీ గోయింగ్. ఇక్కడ ఆబ్జెక్ట్ ఎక్కడికి? టు హర్ మదర్స్ హౌస్. ఎప్పుడు? టుమారో. లత విల్ బీ గోయింగ్ టు హర్ మదర్స్ హౌస్ టుమారో. రేపు లత వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తూ ఉంటుంది. ఇది పాజిటివ్ ఫార్ములా. ఈ సెంటెన్స్ ని నెగిటివ్ చెప్పాలి. రేపు వెళ్ళట్లేదు. లత విల్ నాట్ బీ గోయింగ్ టు హర్ మదర్స్ హౌస్ టుమారో. ఇక్కడ ఏమొచ్చి కలిసింది చూడండి, విల్ బీ మధ్యన నాట్ వచ్చింది అంతే. విల్ నాట్ బీ గోయింగ్ టు హర్ మదర్స్ హౌస్ టుమారో. ఇదే సెంటెన్స్ ను మనం క్వశ్చన్ అడగాలి. విల్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ బీ ప్లస్ V1 ప్లస్ ING ప్లస్ ఆబ్జెక్ట్ క్వశ్చన్ మార్క్. విల్ లతా బీ గోయింగ్ టు హర్ మదర్స్ హౌస్
tomorrow. By the end of this year, she will have completed her MBBS. ఈ సంవత్సరం పూర్తయ్యే లోపే తను తన MBBS ను పూర్తి చేసేస్తుంది. He will have scored more than 90% in the next semester. నెక్స్ట్ సెమిస్టర్లో 90% కంటే ఎక్కువనే తను స్కోర్ చేసేస్తాడు. I will have written my exam by this time tomorrow. రేపు ఈ టైం కల్లా నేను నా ఎగ్జామ్ను రాసేస్తాను. ఇటువంటి సెంటెన్సెస్ను ఫ్రేమ్ చేయడానికి మనకు కావాల్సిన ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్ ఫార్ములా, దానికంటే ముందు డెఫినేషన్ తెలుసుకుందాం. We use the future perfect tense to talk about an action that will be completed before a specific time in the future. భవిష్యత్తులో ఒక నిర్ణీత సమయానికి ఒక పని పూర్తవుతుంది అని చెప్పడానికి ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్ ను యూజ్ చేస్తాం. ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్ యొక్క పాజిటివ్ ఫార్ములా సబ్జెక్ట్ విల్ లేదా షెల్ ప్లస్ హ్యావ్ ప్లస్ V3 ప్లస్ ఆబ్జెక్ట్. ఎగ్జాంపుల్గా ఐ విల్ హ్యావ్ రిటన్ మై ఎగ్జామ్ బై దిస్ టైమ్ టుమారో. నేను ఎప్పుడు రాయబోతున్న ఎగ్జామ్? రేపు. ఆ ఎగ్జామ్ ఎప్పుడు అయిపోతున్నది? రేపు ఈ టైం కల్లా అయిపోతుంది. ఇక్కడ సబ్జెక్ట్ ఐ, తర్వాత విల్ లేదా షెల్లో నేను విల్ తీసుకున్నాను, తర్వాత హ్యావ్ ప్లస్ V3 ఏంటి? రిటర్న్. రైట్, రోట్, రిటర్న్లో రిటర్న్ V3 తీసుకున్నాను. ఆబ్జెక్ట్ ఏంటి? మై ఎగ్జామ్. టైం రిఫరెన్స్ ఎప్పుడు? బై దిస్ టైమ్ టుమారో. ఐ విల్ హ్యావ్ రిటర్న్ మై ఎగ్జామ్ బై దిస్ టైమ్ టుమారో. అదేవిధంగా ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్ యొక్క నెగటివ్ ఫార్ములా సబ్జెక్ట్ విల్ లేదా షెల్ ప్లస్ నాట్, తర్వాత హ్యావ్ ప్లస్ V3 ఆబ్జెక్ట్. I will not have written my exam by this time tomorrow. Will not ను won't గా మీరు రాయవచ్చు. I won't have written my exam by this time tomorrow. క్వశ్చన్ చేయాలి లేదా ప్రశ్నించాలి అన్నప్పుడు ముందుగా will ప్లస్ సబ్జెక్ట్, తర్వాత have ప్లస్ V3 ప్లస్ ఆబ్జెక్ట్ క్వశ్చన్ మార్క్. Will I have written my exam by this time tomorrow? నేను మిమ్మల్ని అడగాలనుకోండి, will you have written your exam by this time tomorrow? ముందుగా ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ అంటే ఏమిటి? దిస్ టెన్స్ ఈజ్ యూజ్డ్ టు డిస్క్రైబ్ అన్ యాక్షన్ that will have been happening for a specific period of time before a future point. Specific period of time anaga for 1 day, for 1 week, for 1 month, for 1 year, for 10 years. ఇంకా ఈజీగా ఇలా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ద ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ ఈజ్ యూజ్డ్ టు డిస్క్రైబ్ అన్ యాక్షన్ దట్ విల్ కంటిన్యూ ఫర్ సమ్ టైమ్ ఇన్ ద ఫ్యూచర్ అండ్ విల్ బి కంప్లీటెడ్ బై ఏ స్పెసిఫిక్ టైమ్. భవిష్యత్తులో ఒక పని కొంతకాలం వరకు కొనసాగుతూ ఒక ఖచ్చితమైన సమయానికి పూర్తవుతుందని ఊహించి చెప్పడానికి ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ను యూజ్ చేస్తాం. ఈ పని అనేది ఫ్యూచర్లో స్టార్ట్ అవ్వచ్చు, లేదా ప్రజెంట్లో ఇప్పుడు కూడా స్టార్ట్ అవ్వచ్చు, లేదా పాస్ట్లో స్టార్ట్ అయి ఉండవచ్చు. పని ఎప్పుడు మొదలైనా అది కొంతకాలం వరకు కొనసాగుతూ ఒక ఖచ్చితమైన సమయానికి పూర్తవుతుందని చెప్పడానికి ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ను యూజ్ చేస్తారు. ఉదాహరణకు మీరు ఒక ఇన్స్టిట్యూషన్లో పనిచేస్తున్నారు. ఇదే సంవత్సరం జాయిన్ అయ్యారు అనుకోండి, ఈ జూన్లో జాయిన్ అయ్యారు. ఈ జూన్లో జాయిన్ అయితే నెక్స్ట్ జూన్ వరకు ఈ కాలేజ్లో పనిచేయబట్టి మీకు 1 year పూర్తవుతుంది. అప్పుడు ఎలా చెప్పాలి? ఐ విల్ హ్యావ్ బీన్ వర్కింగ్ ఇన్ దిస్ ఇన్స్టిట్యూషన్ ఫర్ ఏ ఇయర్ బై దిస్ టైమ్ నెక్స్ట్ ఇయర్. అలా కాకుండా ఒకవేళ ఉదాహరణకు 2 సంవత్సరాల క్రితం మీరు ఆ కాలేజ్లో ఆ ఇన్స్టిట్యూషన్లో జాయిన్ అయ్యారు, అప్పటి నుండి ఇంకా పనిచేస్తూనే ఉన్నారు. నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ జూన్ కల్లా మీరు ఆ కాలేజ్లో ఆ ఇన్స్టిట్యూషన్లో పనిచేస్తూ 3 years పూర్తవుతుంది అని చెప్పడానికి ఐ విల్ హ్యావ్ బీన్ వర్కింగ్ ఇన్ దిస్ ఇన్స్టిట్యూషన్ ఫర్ 3 years బై దిస్ టైమ్ నెక్స్ట్ ఇయర్. అంటే ప్రజెంట్తో మొదలైతే 1 year అవుతుంది. పాస్ట్లో మీరు ఎప్పుడైతే మొదలు పెట్టారో అప్పటి నుంచి కౌంట్ చేస్తే ఇవి 2 సంవత్సరాలు, ఇక్కడ నుండి ఒక 1 year 3 years అవుతుంది. ఇందులో సబ్జెక్ట్ ప్లస్ విల్ ప్లస్ హ్యావ్ బీన్ ప్లస్ V1 ప్లస్ ING, తర్వాత ఆబ్జెక్ట్, తర్వాత ఫర్ అనే పీరియడ్ ఆఫ్ టైం కోసం చెప్పడానికి ఫర్ను యూజ్ చేస్తాం. తర్వాత ప్లస్ టైం మెన్షన్ చేయాలి. ఏ సమయం కల్లా, నెక్స్ట్ మంతా, నెక్స్ట్ ఇయరా, నెక్స్ట్ వీకా, ఏ టైం వరకు అని మెన్షన్ చేయడానికి టైంను మనం మెన్షన్ చేస్తాం. ఐ విల్ హ్యావ్ బీన్ వర్కింగ్ ఇన్ దిస్ ఇన్స్టిట్యూషన్ ఫర్ 3 years బై దిస్ టైమ్ నెక్స్ట్ ఇయర్. ఇక్కడ సబ్జెక్ట్ ఐ ఉంది, విల్కు విల్ నేను తీసుకున్నాను, తర్వాత హ్యావ్ బీన్కు హ్యావ్ బీన్ తీసుకున్నాను, V1 వర్క్ ప్లస్ ING వర్కింగ్, ఆబ్జెక్ట్ ఏంటి? ఇన్స్టిట్యూషన్, ఫర్ తర్వాత ఫర్ 3 years,
టైం ఎప్పటి వరకు? బై దిస్ టైమ్ నెక్స్ట్ ఇయర్. ఐ విల్ హ్యావ్ బీన్ వర్కింగ్ ఇన్ దిస్ ఇన్స్టిట్యూషన్ ఫర్ 3 years బై దిస్ టైమ్ నెక్స్ట్ ఇయర్. ఇది పాజిటివ్ ఫార్ములా. నెగిటివ్ సెంటెన్స్ ను ఫ్రేమ్ చేయడానికి సబ్జెక్ట్ తర్వాత విల్ తర్వాత నాట్ తర్వాత హ్యావ్ బీన్ V1 ing ఆబ్జెక్ట్ ఫర్ మరియు టైం. ఐ విల్ నాట్ హ్యావ్ బీన్ వర్కింగ్ ఇన్ దిస్ ఇన్స్టిట్యూషన్ ఫర్ 3 years బై దిస్ టైమ్ నెక్స్ట్ ఇయర్. క్వశ్చన్ చేయాలి. ముందుగా విల్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ హ్యావ్ బీన్ తర్వాత V1 ప్లస్ ing తర్వాత ఫర్ ప్లస్ టైమ్ అండ్ క్వశ్చన్ మార్క్. విల్ యూ హ్యావ్ బీన్ వర్కింగ్ ఇన్ దిస్ ఇన్స్టిట్యూషన్ ఫర్ 3 years బై దిస్ టైమ్ నెక్స్ట్ ఇయర్. 1-2 సార్లు ఈ వీడియోని చూసి అర్థం చేసుకోండి. ఇంగ్లీష్లో మాట్లాడాలంటే మీకు టెన్సెస్ పై గ్రిప్ రావాల్సిందే.